ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రగడకు అధిష్టానం తెరదించబోతుందా? గత ఎన్నికల ముందు నుంచి ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నేనంటూ నేతల మధ్య మొదలైన సైలెంట్ వార్ కాస్త బహిరంగ దాడులకు దారితీసింది. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు ఇన్ఛార్జ్ రగడ రగులుతూనే వచ్చింది. చివరికి మహానాడు ముందు ఆ సీనియర్ నేతకే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించబోతున్నారట అధినేత చంద్రబాబు. ఇంతకీ ఏంటా ఇన్ఛార్జ్ లొల్లి? ఆ నియోజకవర్గం ఏది? అక్కడి రాజకీయ రంగులేంటో ఈ కథనంలో చూద్దాం. అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అంశం ఆ పార్టీలో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నెల 27, 28, 29 తేదీలలో టీడీపీకి ప్రతిష్టాత్మకమైన మహానాడు కడపలో జరగనుంది. ఇందుకోసం ప్రతి నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకుని ఆహ్వానితులను హాజరుపరిచే అంశంపై ఎవరికి వారుగా జాగ్రత్త పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి మహానాడుకు ఎవరు బాధ్యత వహిస్తారో తెలియక ఆ పార్టీ శ్రేణులు కన్ఫ్యూజన్లో ఉన్నారట. ఇటీవల కాలంలో రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం పలు రకాలుగా వేరువేరు సర్వేలను నిర్వహించింది. ఆ సర్వేలలో రాజంపేట తెలుగు తమ్ముళ్లు పడుతున్న ఇబ్బందులు ప్రధాన అంశంగా గుర్తించారట. సర్వే వర్గాలు ఇచ్చిన నివేదికల ఫలితంగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి ఎంపిక పార్టీ రాష్ట్ర అధిష్టానం దాదాపుగా కొలిక్కి తెచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పేరు ప్రకటించడమే ఇక మిగిలి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి అంశం ఆసక్తికరంగా మారింది. 2019లో జరిగిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడుకు అవకాశం ఇచ్చింది పార్టీ హైకమాండ్. దీంతో ఆయన టీడీపీ రాజంపేట అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. తర్వాత 2024 ఎన్నికల వరకు ఆయనే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగారు. 2024 ఎన్నికల్లో రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు సైకిల్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక రాయలసీమలో టీడీపీ టికెట్లలో గెలిచే వాటిలో మొదటి వరుసలో నిలిచే రాజంపేట. ఇక్కడ తెలుగుదేశం ఓటమి పాలవడం ఆ పార్టీ అధిష్టానం జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించారు. ఇదే సందర్భంగా ఆ ఎన్నికల్లో టికెట్ కోసం పలువురు పోటీ పడ్డంతో వారంతా కలిసి టీడీపీ విజయానికి తోడ్పడలేదన్నది ఓడిపోయిన బాలసుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదికగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో రోజుకో ప్రచారం చొప్పున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎక్కడైనా టీడీపీ టికెట్ దక్కిన అనంతరం ఆ అభ్యర్థి ఓటమి పాలైనా ఆ నియోజకవర్గానికి అభ్యర్థి ఇన్ఛార్జిగా నియమించే ఆనవాయితీ టీడీపీలో ఉంది. రాజంపేటలో కూడా అదే జరిగింది. కానీ రాజంపేట టీడీపీకి బహునాయకత్వం ఉండడంతో ఇక్కడ ఇన్ఛార్జి ప్రాధాన్యత తగ్గిందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో అభివృద్ధిలో రాజంపేట వెనుకబడుతుందనే అంశాన్ని దృష్టిలో ఉంచుకున్న అధిష్టానం అధికార పవర్సు పలువురికి పంచినట్లు సమాచారం. దీంతో రాజంపేటలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎవరన్నది ఆ పార్టీ శ్రేణులకు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జి కోసం పలువురు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. అటువంటి వారిపై విచారించిన టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందట. అలాగే సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేసి ఫలితాన్ని ప్రకటించకుండా గుప్పెట్లో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే తంబళ్లపల్లి రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జీల విషయం అధిష్టానం వద్ద పెండింగ్లో ఉంది. మహానాడు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ 2 నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలను నియమించడమే కాకుండా మహానాడు బాధ్యతలను కూడా వారికి అప్పజెప్పే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ సందర్భంలో ఇప్పటికే రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో ఇన్ఛార్జిగా పనిచేయగల సమర్థవంతుడైన నాయకుడిని ఎంపిక చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.